బేక్డ్ మినప గారెలు. వావ్! నిజంగానే గారెలు అనగానే మనం ఫుల్‌గా తినేస్తూ ఉంటాం. బట్ పండుగ రోజు కూడా హెల్తీగా ఉండాలి కాబట్టి తక్కువ తీసుకుంటాం. ఇలా బేక్డ్ మినప గారెలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి అని అనుకుంటున్నాను. మరి చూద్దాం ఎలా చేస్తావేంటి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో పండుగ అనగానే గారెలు అనేది కంపల్సరీ. అండ్ మనము కొంచెం హెల్తీగా బేక్డ్ మినప గారెలు చేసుకుంటున్నాం కదా! ఓకే. ఆల్రెడీ నువ్వు నానబెట్టి తీసుకొచ్చావు. ఎస్, అవును. సో పండగ రోజు స్వీట్స్తో పాటు హాట్ కూడా ఉండాలి. హాట్లో ముఖ్యంగా గారెలు అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. బట్ ఏంటి అంటే మనం బేక్డ్ ఎందుకు చేస్తున్నామంటే గారెలు అది ఏంటి అంటే మ్యాండేటరీగా చేసుకుంటారు అందరూ. డెఫినెట్లీ. సో అది ఉంటేనే పండగలాగా అనిపిస్తుంది కాబట్టి సో ఏదైనా మనం మ్యాండేటరీగా చేసుకుంటామో అది మనం హెల్తీ వేలో చేసుకుంటున్నాం. బేక్డ్ మినపగారెలు అనగానే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట హెల్దీ అండ్ టేస్టీకి. సో అందులోనూ పండుగ పూట అంటే ఇంక అందరూ హ్యాపీగా ఇవే చేసుకుంటారు అనమాట. సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఫస్ట్ ఆల్రెడీ మనం నానబెట్టిన మినపప్పు ఉంది కదా, దాన్ని మిక్సీ పట్టాలి. ఓకే. ముందుగా నానబెట్టిన మినపప్పు, సో వాటర్ ఏమి వేసుకోకుండా వేయాలి, ఎందుకంటే మళ్ళీ చాలా పల్చగా అయిపోతే గారెలు రావన్నమాట. ఎస్, అవును. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్, సో పొట్టుతో పాటే తీసుకొచ్చాం అనమాట. యా, పొట్టుతో పాటే తీసుకుంటున్నాం మనం. సూపర్. ఒక స్పూన్, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, సో పిండి వంటలు ఏది చేసుకున్నా కానీ మనం జీలకర్ర ఇంకా అల్లం యూస్ చేస్తే ఏంటి అంటే డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ కొంచెం అల్లము, అండ్ టేస్ట్ వైజ్ కూడా జీలకర్ర అల్లం వేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అవును. ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఉప్పు. సో ఈ ఉప్పు ప్లేస్లో మనం బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత కొంచెం సోడా, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా. సో కారం అది ఏం కూడా యూస్ చేయకుండా లైట్గా పెప్పర్ యూస్ చేస్తున్నాం. ఆ తర్వాత పుదీనా, ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర. ఇవన్నీ మనం ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. సో పండుగలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అమ్మ వాళ్ళు వంటింటికి వెళ్ళి పిండి వంటలు రెడీ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఒక పక్క పూజ జరుగుతుంటుంది, ఇంకొక పక్క పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సందడి సందడిగా ఉంటుంది యాక్చువల్లీ. సో అందులోనూ ఇలా హెల్తీ అండ్ టేస్టీగా చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎక్కువగా మన గ్రాండ్ పేరెంట్స్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ. ఇప్పుడు ఒక బేకింగ్ ప్లేట్ కూడా వచ్చేసి దాంట్లోనే పెట్టేద్దాం. ఓకే. ఆయిల్ ఏమైనా వేసుకుంటాం. అండ్ మినపప్పు ఎంతసేపు నానబెట్టావు నువ్వు? ఓవర్ నైట్ నానబెట్టాను. ఓకే. సో పర్ఫెక్ట్గా ఓవర్ నైట్ నానబెట్టావు కాబట్టి ఇంత చక్కటి కన్సిస్టెన్సీ, మిక్సీ పట్టగానే చాలా మెత్తగా మెదిగిపోయింది యాక్చువల్లీ. అవును. ఓకే. అండ్ పిల్లలకి వాళ్ళకి నచ్చిన షేప్స్లో కూడా చేయొచ్చు, ఇష్టంగా తినే వాళ్ళు ఉంటే. అవును, కొంచెం విజువల్ ట్రీట్కి కూడా బాగుండాలి అంటే కొంచెం డిఫరెంట్ షేప్ కూడా చేసుకోవచ్చు. చక్కగా గ్రీనిష్గా కనిపిస్తుంది. మనము పుదీనా వేసాము, కొత్తిమీర వేసాము, కరివేపాకు వేసాము. యూజువల్గా అవాయిడ్ చేస్తూ ఉంటారు పిల్లలు.
సో అందరూ ఎక్కువగా ఈ పిండి వంటల్లో పెసరపప్పు యూస్ చేస్తారు. మనం పెసరపప్పు అండ్ మినపప్పు కూడా వాడతారు, కానీ వితౌట్ స్కిన్, పొట్టు తీసేస్తారు. మనం ఇందులో పొట్టు తీయకుండా యూస్ చేస్తున్నాం మినపప్పు. సో 2 వెరీ హెల్దీ విషయాలు ఏంటంటే పొట్టు మినపప్పుతో చేసుకుంటాం అండ్ బేక్ చేస్తున్నాం. ఎస్, అవును. సూపర్. టేస్ట్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుంది, చూడాలి మరి టేస్టింగ్ టైంలో. సో కొంచెం పైన కూడా మనం ఆయిల్ గ్రీస్ చేద్దాం. పర్ఫెక్ట్ అసలు. ఓకే, ఇంకా ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేద్దాం. యా. సో ఇలా బేక్ చేసుకుంటూ ఉన్నాం కదా, సో పర్ఫెక్ట్గా కుక్ అవుతాయంటావా? సో మనం దాన్ని ఎక్కువసేపు సోక్ చేస్తామంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేస్తాం కాబట్టి అది చక్కగా కుక్ అయిపోతుంది. ఓకే, సో చూద్దాం ఒకసారి రెడీ అయిందో లేదో. పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి యాక్చువల్లీ. ఓకే లాస్య, బేక్డ్ మినప గారెలు రెడీ అయిపోయాయి. పర్ఫెక్ట్లీ. అండ్ యాక్చువల్గా చూడ్డానికి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఎప్పుడైతే నేను సర్వ్ చేస్తున్నానో అప్పుడు అనిపించింది చాలా క్రిస్పీగా ఉన్నాయని. సో ఇందాక నా డౌట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా కుక్ అవుతాయా లేదా అంటే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది మనకి. సో బేక్డ్ మినపగారెలు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేక్డ్ మినపగారెలకు కావాల్సిన పదార్థాలు: పొట్టు మినపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు. బేక్డ్ మినపగారెలు తయారు చేసుకునే విధానం: 1 పూట ముందుగా పొట్టు మినపప్పు నానబెట్టి రుబ్బి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, వంట సోడా, మిరియాల పొడి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గారెల్లా చేసుకొని నూనె రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బేక్డ్ మినపగారెలు రెడీ.